మామ్స్ డైరీ బై రమ్య. ఇండియా వచ్చిన తర్వాత అమ్మతో కలిసి ఫస్ట్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. గుడికి వెళ్ళి సంవత్సరం అయింది కదా, ఇంకా అందుకే అమ్మ ఫస్ట్ సాయిబాబా గుడికి అయితే తీసుకుని వెళ్ళింది ఇండియా రాగానే. నేను గుడి దగ్గరికి వచ్చేసరికి మా చిన్నోడు ఇంకా డాగ్ తో అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా గుడి లోపల అయితే ఎటువంటి వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే వచ్చిన సంవత్సరం తర్వాత కదా, కొంచెం ప్రశాంతంగా గుడిలో అయితే దండం పెట్టుకున్నాను. గుడికి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఇంకా మేము చైతన్యపురిలో ఉన్నటువంటి ఖజానాకి అయితే వెళ్ళాము. నా స్టడీస్ అంతా దిల్షునార్లోనే అయ్యాయి కదా, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అనిపించింది. అలా దిల్షునార్ని చూసుకుంటూ ఇంకా చైతన్యపురిలో ఉన్న ఖజానాకి అయితే వెళ్ళాము. ఖజానాలో కలెక్షన్ అయితే మాకు బాగా నచ్చుతుంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి కలెక్షన్ అన్ని చూసి అత్తయ్యకి బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము. బ్యాంగిల్స్ సెక్షన్కి అయితే వెళ్ళాము. బ్యాంగిల్స్ కలెక్షన్స్ చెక్ చేసిన తర్వాత కొన్ని బ్యాంగిల్స్ అయితే తీయమని చెప్పాము. కొన్ని బాగా నచ్చాయి. బయటికి ఎప్పుడు వచ్చినా సరే పిల్లలకి టాయ్స్ అయితే తీసుకొని వస్తాను, వాళ్ళు కొంచెం దాంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అత్తయ్యకి బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా మేము ఇయర్ రింగ్స్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంటాయి. ఇండియాలో మనకి ఖతార్లో అయితే చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ కలెక్షన్ బాగుంటుందని ఎప్పుడు ఇయర్ రింగ్స్ వచ్చినా సరే ఇక్కడే తీసుకుంటూ ఉంటాను డైలీ వేర్కి. నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చెక్ చేస్తుండే ఇంకా చిన్నోడు వచ్చి నాకు పెట్టు అని అడిగాడు అనమాట. ఎందుకంటే నేను చాలా టైం తీసుకున్నాను, ఆడ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అడిగి పెట్టినట్టు యాక్టింగ్ చేశాను. ఇయర్ రింగ్స్ అన్ని ఒకసారి చెక్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను 2-3 అయితే సెలెక్ట్ చేశాను. ఆ 2-3లోనే ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని ఇంకా 1 by 1 అయితే పెట్టుకొని చూస్తున్నాను. ఇప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అయితే అవి బాగున్నాయి, కానీ దాని డిజైన్ మనకి ఫోన్లో చూడటానికి మంచిగా కనిపిస్తుంది, కానీ దగ్గర నుండి దాని డిజైన్ అయితే అంతగా ఏమీ నచ్చలేదు. అంత మోడల్ ఏం లేదు. అది ఇయర్ రింగ్స్ అయితే పక్కన పెట్టి ఇంకా వేరే ఇయర్ రింగ్స్ చూద్దామని అనుకున్నాను. ఇంకా వేరే ఇయర్ రింగ్స్ చూస్తే అది దూరం నుంచి చూడటానికి అయితే బాగుంది, కానీ ఒకసారి పెట్టుకొని చూస్తే అంతగా ఓకే అనిపించలేదు. చాలా ఎక్కువగా గోల్డ్ ఉన్నట్టు అనిపించింది. ఇంకా దాన్ని తీసేసాను. ఇంకా ఏదో హెవీగా అనిపించింది, డైలీ వేర్కి ఇలాంటివి బాగోవు కదా అని ఇంకా దాన్ని అయితే తీసేసాను. ఒక 3-4 ఇయర్ రింగ్స్ చూసుకున్న తర్వాత ఇంకా ఫైనల్ గా 2 అయితే సెలెక్ట్ చేశాను. ఆ 2లోనే ఇంకా 1 తీసుకుందామని ఇంకా 2 ఒకసారి పెట్టుకొని చూసాను. 2 ఇయర్స్ కూడా డైలీ యూస్ కి ఎప్పుడైనా సరే నేను స్టోన్స్ లేకుండా తీసుకుంటూ ఉంటాను ఇయర్ రింగ్స్. ఇంకా నేనైతే మొత్తం గోల్డ్ ఉండే విధంగా చూసుకున్నాను. 2 ఇయర్ రింగ్స్ పెట్టుకొని నేను కూడా ఒకసారి మిర్రర్ లో చూసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళని కూడా ఒకసారి అడిగాను ఏది బాగుంది అని. నేను పక్కన వాళ్ళని అయితే అడుగుతూ ఉంటాను ఏది బాగుంది అని. ఆ తర్వాత నాకు నచ్చింది మాత్రమే తీసుకుంటూ ఉంటాను, కానీ వాళ్ళని మాత్రం ఒకసారి అడిగి చూస్తాను ఏది బాగుంది అని. అమ్మకి తెలుసు ఎంత చూపించినా సరే నాకు నచ్చిందే తీసుకుంటాను అని. ఫైనల్ గా ఒకటి సెలెక్ట్ చేసింది. నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది తీసుకో అని అనేసింది అనమాట. ఇంకా నాకు నచ్చింది మాత్రమే ఇంకా ఫైనల్ గా తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుండి అమ్మకి బ్లాక్ స్టోన్స్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ చాలా బ్లాక్ స్టోన్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా 1 by 1 అతను అయితే చూపిస్తూ ఉన్నారు. అమ్మ ఏవి తీసుకున్నా సరే కొంచెం సింపుల్ గా ఉన్నవి ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది బాగుంది, కానీ లాకెట్ అంత నచ్చలేదు. ఇంకా మిడిల్లో అంతా బాగానే ఉంది, లాకెటే మాకు అంత బాగా నచ్చలేదు. అమ్మ ఇప్పుడు బ్లాక్ బీడ్స్ తీసుకున్నా సరే దానికి గోల్డ్ కలెక్షన్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకుంటూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే రిటర్న్ చేసినా సరే డిజైన్ నచ్చక అది బ్లాక్ బీడ్స్ అనేది తక్కువగా ఉంటే మనకి ఇచ్చేటప్పుడు ఎక్కువగా లాభం ఉంటుంది. ఇంట్లో అయితే లేట్ అయినా పర్లేదు, కానీ మంచి డిజైన్ తీసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు మనకి ఎక్కువగా లాభం ఏమి ఉండదు. జిఎస్టీ, మేకింగ్ ఛార్జెస్, ట్యాక్సెస్ అన్ని కట్ అయిపోతాయి కదా, అందుకని. ఇప్పుడు చూసిన బ్లాక్ బీడ్స్ వచ్చేసి దాని బీడ్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి, అంత మంచిగా అనిపించలేదు చూడగానే వేసుకోగానే. ఇది బాగాలేదు కదా అని ఇంకా వేరే బ్లాక్ బీడ్స్ అయితే అమ్మ వేసుకుంది. ఈ బ్లాక్ బీడ్స్ ఏమో చాలా అంటే మీడియం సైజులో బాగున్నాయి చూడటానికి, కానీ దానికి వచ్చిన గోల్డ్ది పైన అది అంతగా ఏమీ అనిపించలేదు. అదేదో డిఫరెంట్గా అనిపించింది, దానికి సంబంధం లేకుండా ఉన్నట్టు అనిపించింది. అది పక్కన పెట్టేసి ఇంకో బ్లాక్ బీడ్స్ తీసుకుందామా. దీనికేమో బ్లాక్ బీడ్స్ తక్కువగా, గోల్డ్ ఎక్కువగా ఉంది. అసలు బ్లాక్ బీడ్స్ ఎక్కడ కనిపించట్లేదు అనమాట, చాలా తక్కువగా ఉన్నాయి. ఆ బ్లాక్ బీడ్స్ చుట్టూ కూడా కొంచెం గోల్డ్
క్లాత్తో కవర్ అయ్యి ఇంకా ఇవేం తీసుకోకుండా ఫైనల్గా అయితే వాళ్ళు సపరేట్గా బ్లాక్ బీడ్స్ చైన్స్ చూపించారు. అది తీసుకొని ఇంకా దానికి సపరేట్గా లాకెట్ అయితే తీసుకున్నాము. అది ఇంకా బాగుంది డిజైన్. నేను దాన్ని రికార్డ్ చేయలేదు. బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇంకా మేము తాళీ చైన్ తీసుకోవడానికి ఆ సెక్షన్కి అయితే వచ్చాము. నేనైతే ఆ పాత ఉండే తాళీ చైన్కి ఏమైందంటే దానికి మొత్తం హెయిర్ చుట్టుకుపోతుంది. దానికి ఎప్పుడు తీసుకున్నా సరే దాన్ని కూడా కేర్ఫుల్గా తీసుకోవాలని అర్థమైంది అన్నమాట. ఎందుకంటే డైలీ మన మెడలోనే ఉంటుంది కదా. ఇప్పుడు మనం చూసింది వచ్చేసి ఆ చైన్కి పక్కన లక్ష్మీదేవిది విగ్రహం లాగా ఉంటుంది. కానీ మధ్యలో అంతా అది పైన అంతా రేకులాగా ఇచ్చారు. మధ్యలో అంతా ఫ్రీ ఖాళీగానే ఉంది. కొంచెం ఆ లక్ష్మీదేవిది మొత్తం ఇలా కవర్ అయ్యి వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేస్తుంటాం కదా. అమ్మ నిందే ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ తాళీ చైన్ ఊరికే అలా చేంజ్ చేయకూడదు అనేది ఇంకా చాలా కేర్ఫుల్గా ఇంకా చైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తాళీ చైన్ డైలీ వేసుకుంటాం కాబట్టి అది మోడల్ అనేది కొంచెం సన్నగా ఉండే విధంగా తీసుకున్నాను. తక్కువ వెయిట్లో, ఎక్కువగా హెవీగా కూడా తీసుకోలేదు. ఇంకా డిజైన్ కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మెడలో ఉంటుంది కదా, అది మొత్తం ఇలా పాత చైన్ అయితే చాలా రఫ్ చేసేస్తుంది. ఇంకా అందుకని ప్లెయిన్గా ఉండే విధంగానే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా ఫైనల్గా. ఇంకా తాళీ చైన్స్కి కూడా పక్కన డిజైన్ వచ్చి ఉన్నాయి కదా, వాటిలో స్టోన్స్ ఉన్నాయి, ఇంకా నార్మల్ గోల్డ్ కూడా ఉన్నాయి. మొత్తం గోల్డే ఉందనమాట. ఇప్పుడు నేను చూసుకునేది అవి వచ్చేసి మొత్తం గోల్డే ఉంది, స్టోన్స్ ఎక్కడ లేవు. ఇంకా ఈ చైన్ కొన్న డిజైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వేసుకోవాలంట. నాకు తెలియక నేను రైట్ సైడ్ వేసుకున్నాను. అందుకే మళ్ళీ తీసి మళ్ళీ వేసుకున్నాను ఈ చైన్ని. ఇలా సైడ్కి డిజైన్ ఉన్నవి కొనుక్కుంటే మళ్ళీ కొన్ని రోజులకి మనకి చేంజ్ చేయాలి అని అనిపిస్తుంది కదా. అందుకే ఇంకా నేను ఇది తీసుకోకుండా పాత ఇది ఇందాక చూసాను కదా ప్లెయిన్ది, అది మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మేము వెళ్ళింది గోల్డ్ షాప్కి వచ్చేసి 11 అలా అనమాట. మళ్ళీ బయటకు వచ్చేసరికి 2 అలా అయిపోయింది. ఎందుకంటే మధ్యలో ఒక కరెంట్ ఒకటి తీసేసాడు. ఇంకా బిల్లింగ్కి చాలా లేట్ అయితే అయిపోయింది. మా సెలక్షన్కి కొంచెం లేట్ అంటే ఇంకా దాంతో పాటు కరెంట్ పోవడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే చాలా బోరింగ్గా ఫీల్ అయ్యారు. వాళ్ళైతే ఎక్కడ టచ్ చేయట్లేదు అనమాట గ్లాస్ని. ఇంకా నార్మల్గా ఆడుకున్నారు అటు ఇటు పరిగెడుతూ. చెప్పాను కదా, ఇంకా ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇంకా చాలా ఆకలిగా అనిపించింది. ఇంకా కరెంట్ వచ్చేలోపు ఇంకా బయటికి లంచ్ చేద్దామని ఇక్కడ ఎదురుగానే ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వచ్చాము. లోపలికి రాగానే చూడటానికి అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఉయ్యాలతో ఉందన్నమాట తినడానికి. బాహుబలి తాళి తింటే మనకి 1 lakh ప్రైజ్ మనీ ఇస్తారంట. ఇంకా మేము అలాంటిది ఏవి తీసుకోలేదు, మాకు అంత టైం కూడా లేదు. అప్పటికే చాలా అలసిపోయాము అక్కడ. ఫస్ట్ అయితే నార్మల్ చైర్ లో కూర్చున్నాము. ఉయ్యాల్లో వద్దు పిల్లలు తిననీయరు అని. ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని ఇంకా అందరం ఒక్కొక్క ఉయ్యాల అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అయితే కుండ బిర్యానీ అని చెప్పారు. ఇంకా ఫైనల్గా మేమైతే కుండ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా పిల్లలకి బిర్యానీ తినలేదు వాళ్ళ కోసం సపరేట్గా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. నాయుడు గారి కుండ బిర్యానీ చాలా బాగుంది. ఇంకా లంచ్ అక్కడ చేసేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ షాప్కి ఒకసారి వెళ్ళి మొత్తం బిల్లింగ్ అంతా చెక్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అని చెప్పాను కదా, ఇంకా చాలా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.